గారు సుజాత గారు సుజాత గారు 1996 నుంచి ఈ రోజు వరకు ఉమెన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అలాగే కూటమిలు కావచ్చు, సంకీర్ణ ప్రభుత్వాలు కావచ్చు, ఏమైనా సరే దాదాపు 30 సంవత్సరాల పాటు మహిళలకు ఇచ్చేటటువంటి ఒక రిజర్వేషన్ అంశంలో నారుస్తూ వచ్చాయి. ఇప్పుడు నారీ శక్తి వందన్ అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో మనం ఒకసారి వెనక్కి కూడా వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏం చేసింది పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. అది 1996లో హెచ్డి దేవేగౌడ ప్రభుత్వం ఈ బిల్లుని మొదటిసారిగా ప్రవేశపెట్టింది, అందరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 98లో 99లో తర్వాత 2003లో వాజ్పేయి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2008లో 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దీన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూస్తే 2010లో ఆమోదించారు కానీ రాజ్యసభలో, కానీ లోక్సభలో ఆమోదం పొందలేదు. ఎందుకు లోక్సభలో ఆమోదం పొందలేదు అంటే అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఒక బిల్లు పెట్టేటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ఇక్కడ దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అప్పట్లో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, రాష్ట్రీయ జనతాదళ్ కావచ్చు, అలాగే కొన్ని పార్టీలు దీంట్లో కోటా విత్ ఇన్ కోటా రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆపినటువంటి పరిస్థితి. సరే, దీన్ని బైపాస్ చేస్తున్నారా, బుల్డోజ్ చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఈ 30 సంవత్సరాల తరువాత ఇక్కడ అనేక రకాలైనటువంటి భయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బిల్లుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల విభజన ఖచ్చితంగా అవసరం. నియోజకవర్గాల విభజన జరగాలి. ఈ నియోజకవర్గాల విభజన జరిగిన తర్వాత మాత్రమే ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి, అమలు చేయాలి అనేది స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, నియోజకవర్గాల విభజన ఎలా జరుగుతుంది? జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన జరగాలంటే జనాభాకు సంబంధించినటువంటి జనగణన జరగాలి. మరి అలాంటి ప్రయత్నాలు జరగట్లేదు. మరి ఇప్పుడు 50% అందరూ కూడా యూనిఫామ్గా పెంచేస్తామని చెప్తున్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకి మేలని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి మేడం? ఒకటండి, ఇప్పుడు 2011 ప్రాతిపదికన జనగణన ఏదైతే జరగలేదు, మీరు అన్నమాట వాస్తవం. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటి? 2011లో తీసుకున్నటువంటి జనగణన బేస్ చేసుకొని ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. దాని తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి, కొన్ని మండలాలు కలిసినాయి, కొంత ప్రాంతం పోగొట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు జనగణన పూర్తి స్థాయిలో జరిగి దాని మీద నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది జరిగితే బాగుంటుంది అనేటువంటిది మా ఉద్దేశం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సమయం మాకు ఇస్తారు మా వాయిస్ వినిపించడానికి? అలాగే మిత్రపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఈ రోజు మరి అన్ని పార్టీలకి మహిళా